దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారందరూ దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుని త్వరగానే ముగించుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం 7-8 వాక్యాలు చదువుకుందాం. దయచేసి అందరూ ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం, సేవకులు మైక్ సేవకులు చదువు 7-8. మరియు చదవండి అయ్యా. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక్క గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు. చాలు. చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒక్క నిమిషం ఆపకుండా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ఆమేన్. బిడ్డలారా, ఆమోసు గ్రంథములో ప్రవక్త అయిన ఆమోసుకి తెలియజేస్తున్న ఒక ఆధ్యాత్మికమైన ఉన్నతమైన ఒక హెచ్చరిక, దానితో పాటు ఒక ఆశీర్వాదకరమైన దీవెన, అలాగే కొలత కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే అన్ని విషయాలలో దేవుడు ఏ ప్రజలనైనా కానీ, ఏ తరమునైనా కానీ, ఆయా కాలాల్లో నివసించి దేవుని చేత మేలులు పొందినటువంటి వారు, దేవుని చేత అద్భుతాలు పొందినటువంటి వారు ఎవరైనా కానీ, ఆ తరముల్లో దేవుని చేత మేలు పొందిన వాళ్ళు ఒక రోజున ఆ మేలుకు తగినట్లుగా జీవించనందుకు వచ్చే తీర్పు కూడా ఉందని, మార్పు చెందనందువలన కలిగినటువంటి మార్పు చెందనందువలన వచ్చినటువంటి ప్రతి శిక్ష వారే కారణమవుతారని లేఖనం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలును ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుచున్నాడంటే ఈ యుగమందున్న మనకి ఇది బుద్ధి కలుగుటకే మాట్లాడుచున్నాడని మనము గ్రహించాలి. ఆమేన్. ఏం మాట్లాడుచున్నాడు ఆయన అంటే, ఈ 7వ వాక్యం నేను చదువుతున్నాను, ఒకసారి క్లియర్గా వినండి. చదివిన సేవకులు కొందరు అలాగే కంటిన్యూషన్ చేయండి. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచెను. అంటే ఒక దర్శనాన్ని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలుచుంటే తప్ప ఒక శ్రేష్టమైన దర్శనం అనేది కలగలేదు. దేవుని స్తోత్రం. అంటే చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. అసలు ఎవరు నిలబడ్డారు, ఏం చెప్తున్నారు అనంటే, చూడండి, స్వయంభవుడైనటువంటి దేవుడే తానే, అంటే యెహోవాగా చెప్పబడిన ప్రతి చోట తండ్రి అయిన దేవుడే రాలేదు. అక్కడ తన కుమారుడైన క్రీస్తు కూడా వచ్చారు. క్రీస్తే అనేక మార్లు, పలుమార్లు, లెక్కలేని సార్లు వచ్చారు ఇక్కడికి, ఈ లోకానికి. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో పాత నిబంధనలో మనకి చాలా చోట్ల క్రీస్తు తారసపడతాడు. అది ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. హల్లెలూయా.
చెప్పబడిన చోట తండ్రి అయిన దేవుడి సింహాసనం వదిలిపెట్టాడని కాదు, కుమారుడు వచ్చాడని అర్థం. హల్లెలూయా. అంతకి ఏదైనా సందేహం ఉంటే నిర్గమ 23:20 నుంచి మీరు చక్కగా చదువుకోవచ్చు. వచ్చిన వాడు ఇశ్రాయేలుతో వచ్చింది యెహోవా అని పేరు చెప్పబడిన వాడు యేసే. హల్లెలూయా. వినండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చక్కగా కట్టబడిన గోడ అని అందరూ. ఏ ఇంటినైనా తూకం వేసి ఒక మేస్త్రి అయినా ఒక ఇంజనీర్ అయినా ఏదైనా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూస్తాడు. అది కట్టిన తర్వాత చూడ్డం, కట్టక ముందే 2 ఇటుకలు పెట్టిన తర్వాత అసలు కరెక్ట్గా ఉందా లేదా, కట్టే ప్రతి లైన్ కరెక్ట్గా వస్తుందా లేదా. కట్టేసిన తర్వాత వంకర టింకర్లో నేను చూసుకునే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితములో ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తూకం వేశారు, ఇలా గుండు నీళ్ళు ఇలా వదులుతాడు మేస్త్రి పైనుంచి కిందకి. అలా వెళ్ళినప్పుడు అది ఇలా టక టక అని తగులుతుంది అనుకోండి, కింద కట్టుబడి సరిగా లేదని అర్థం, కింద కట్టింది అడ్డుపడుతుంది అని అర్థం, పైన కరెక్ట్గా ఉన్నా కింద సరిగా లేదురా అని అర్థం. అంటే ఆధ్యాత్మికమైన పునాది, ఆత్మ సంబంధమైన పునాది మొదటే కరెక్ట్గా వేయబడాలి. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా అందరం విందాం. సేవకులమైన మేమైనా మీరైనా మొదట పునాదే కరెక్ట్గా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే మారు మనసు పొందేటప్పుడే సరిగ్గా మారు మనసు పొందాలి. హల్లెలూయా. దానికి తగినట్లుగా కట్టుబడి ఉండాలి, తగినట్లుగా గృహాన్ని కట్టుకున్నట్లుగా ఆత్మీయ జీవితాన్ని కూడా ఒక సరైన ఆత్మీయ అనుభవాలలో కట్టుకోవాలి తప్ప లోక సంబంధమైన అనుభవాలు మన జీవితంలోకి, మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలోకి రాకూడదు. హల్లెలూయా. అంటే లోక సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు, పాపము, ద్వేషము, వైపరీత్యము, దరిద్రం, అపవిత్రమైనది ఏది మనము కట్టుబడి, అంటే మన విశ్వాస జీవితంలో కట్టుబడి ఎలా కట్టుకుంటున్న మాటలోకి ఇవి రావటానికి వీల్లేదు. హల్లెలూయా. అందుకే దేవుడే అంట మంచిగా కట్టబడిన గోడ మీద ఆయన ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఆయనే నిలువబడి ఆమోసు నీకేం కనపడుతుంది అంటున్నాడు. ఈ ప్రవక్త ఏం చెప్పారు చూడండి. యెహోవా అంటున్నాడు, ఆమోసు నీకు కనపడుచున్నదేమని అడుగుగా ఆమోసు అంటున్నాడు, నాకు మట్టపు గుండు కనపడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య నేను మట్టపు గుండు వేయబోచున్నాను. ఆమేన్. అంటే దేవుడు ఆయన బ్లెస్ చేయటానికి ముందు, ఆయన ఆత్మీయ వరాలు ఇవ్వటానికి ముందు ఆయన ఖచ్చితంగా వారు ఇశ్రాయేలు ప్రజలైనా లేకపోతే మనమైనా ఖచ్చితంగా పరిశీలించకుండా ఏది ఇవ్వడని మర్చిపోవద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో లేకపోతే ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగాలకి ఎవడైనా సెలెక్ట్ అయితే, ఏ వ్యక్తి అయినా సెలెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏమైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఆ ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాడు ఎలిజిబుల్లేనా, వాడు అర్హుడేనా, వాడు మంచి మార్కులు వచ్చినాయి కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూడరా, ఎంక్వైరీకి పంపరా, ఆ వంతుని ఇచ్చేస్తారు. ఐపీఎస్ ఐఏఎస్లు రెండయ్యా వచ్చేసారని ఖచ్చితంగా పరిశీలన ఉంటుంది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన వాటి విషయమే కొంతకాలం చేసి మానివేసి, కొంతకాలం చేసి రిటైర్డ్ అయిపోయి, కొంతకాలం చేసి ఏదో సర్వీస్ గవర్నమెంట్కి చేసి ఆయన రిటైర్డ్ అయిపోయే దానికే అన్ని పరీక్షల నుంచి నిశ్చయముగా దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టాల్సిన మనకి అంత పరీక్ష ఉంటుంది. హల్లెలూయా. ఎగ్జామిన్ లేదా మనకి? దేవుడు మళ్ళీ మట్టపు గుండేసి పరీక్షించడా? ఏ ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఏ మినిస్ట్రీ డెవలప్ అవ్వాలన్నా, చర్చిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలన్నా, నీ కుటుంబంలో ఆశీర్వాదకరమైన దీవెనలు నీ బిడ్డలకి ఇంకా కలగాలన్నా నీ బ్రతుకులో మట్టపు గుండేయడా? హల్లెలూయా. మన జీవితంలో మట్టపు గుండేయడా? హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించే నాలో మట్టపు గుండేయడా? అందరిలో వేస్తాడైనా. హల్లెలూయా. బాట్ వేస్తే వంకర టింకర్ లేని బ్రతుకు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్పుచున్నమాట, ఇవి లేనోళ్ళు ఎవరండి అని అంటావా? దొంగ బోధలు చేయకూడదు, అసలు ఆ బోధలు నమ్మద్దు. బైబిల్ ఆ బోధలు చెప్పలేదు అసలు. హల్లెలూయా. పర్ఫెక్ట్గా ఉండని చెప్పింది బైబిల్. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యు లివ్ లైక్ ఏ క్రైస్ట్. ఆమేన్. దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు వలె ఉండుటకు పోరాడమని. ఆమేన్. మట్టపు గుండేస్తే నీ పరిస్థితి ఏంటి? కరెక్ట్గా తోక ఉందా లేదా, వంకర టెంకర్లు ఎక్కడ కూడా ఉన్నాయా? ఈరోజు ఈ వాక్యం ద్వారా సెరవాలి. ఆమేన్.
అయ్యా నాలో ఈ బలహీనత ఉంది, అయ్యా నాలో ఈ యొక్క శోధనలు ఉన్నాయి, ఇదిగో నేను ఈ శరీర సంబంధంగా ఈ విషయంలో బలహీనపరచబడుతున్నాను, ఈ పాపంలో బలహీనపరచబడుతున్నాను, వద్దు అనుకుంటూనే ఉండని చేస్తున్నాను, వద్దు అనుకుంటున్నాను అలవాటు అయిపోతుంది, వద్దు అనుకుంటున్నాను కానీ మళ్ళీ అదే చేసి భయం లేకుండా పోతుంది, ఆ సమయంలో బలహీనపరచబడుతున్నాను, ఆ సమయంలో నేను బలహీనపరచబడుతున్న ప్రభు నన్ను క్షమించు ప్రభు అని ఈ రోజు మట్టపు గుండేస్తుండగా నువ్వు సరి చేసుకోగలిగితే, నీ జీవితాన్ని ఈ రోజు నుంచి అన్న మార్చుకోగలిగితే, నిశ్చయముగా నా దేవుడు తన హస్తములో నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి నిన్ను ముద్దాడి నిన్ను తన కౌగిల్లో తీసుకొని క్షమించే దేవుడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఫర్సేకెన్ టు ఎనీవన్. ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దట్ మీన్స్ ఏంటంటే ఆయన ఎవరిని వదిలేసుకునేవాడు కాదు, తన వారిని పోగొట్టుకునే దేవుడు కాదు. మీకు విషయం చెప్పనా, ఆయన 100 గొర్రెల్లో 99ని పక్కన పెట్టి ఒక్కదాని కోసం వెళ్ళినవాడు కాదా మన దేవుడు. హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తిని లేకపోతే ఆ ఒక్క గొర్రెని తప్పిపోయిన వారిని తీసుకొచ్చి 99లో కలిపిన దేవుడు కాదా ఆయన. హల్లెలూయా. ఆ ఒక్క వ్యక్తే కదా, రాకపోయినా పర్వాలేదని మేము అనుకోం, కానీ అందరూ అంతటిని మారు మనసు పొందాలని ఆ మనసే మాకు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 99ని విడిచిపెట్టగలిగిన ప్రభు మనసు ఎలాంటిదంటే ఒక్కటైనా రక్షించబడాలి. ఆ ఒక్కటి అపవాది చేతులు పడకూడదు, ఆ ఒక్క వ్యక్తి సైతాను శోధనలో పడకూడదు, ఆ ఒక్క వ్యక్తి లోకంలో పడిపోకూడదు, ఆ ఒక్క వ్యక్తి దేవుని మందిరంలో ఉండాలి, ఆ ఒక్క వ్యక్తి నా సన్నిధిలో ఉండాలి, ఆ ఒక్క వ్యక్తి ప్రార్థన చేయాలి, ఆ ఒక్క వ్యక్తి దేవునిలోనే బలపడాలి, ఆ ఒక్క వ్యక్తి అపవాది చేతిలో ఉండకూడదు. రా దేవుని మందిరానికి, నేను మట్టపు గుండె వేస్తున్నాను, నీలో ఉన్న బలహీనతలన్నీ సరి చేసుకో. హల్లెలూయా. ఆయన ప్రేమతో మనల్ని పిలిచి హత్తుకుని ఆ తప్పిపోయిన గొర్రెని రక్షించి సంతోషిస్తాడంట. ఆ ఒక్క గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపి 99 దానికంటే ఆ ఒక్కటి రక్షించబడిన చూసి దాని విషయమే ఆనందిస్తాడంట. అంటే నువ్వు తెలియక లోకంలో తప్పిపోయి ఉండొచ్చు, తెలియక లోకార్షణకు అనబడిన లోయలో పడిపోయి ఉండొచ్చు, ముళ్ళలో ఇరుక్కొని ఉండొచ్చు. ఆ ముళ్ళలో నుంచి నిన్ను విడిపించేవాడు ఆయనే, ఆ లోయలో నుంచి పైకెత్తువాడు ఆయనే. తీసుకొచ్చి నిన్ను భుజాలకు తన రొమ్ములకు చాటును భద్రపరుచుకుని హత్తుకొని తన కౌగిల్లో నిన్ను భద్రపరిచి నిత్యాశ్రయ దుర్గమైన వాడు ఎల్లప్పుడూ నీకు తోడుగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ యు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. లోయలో నువ్వు తెలియకెళ్ళిపోయినా నిన్ను లేవనెత్తి బలపరచువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మట్టపు గుండె వేస్తాడండి దేవుడు. ప్రతి వాని జీవితంలో ఉంటుందండి అది. ఆయన ఆశీర్వదించడానికి ముందు ఖచ్చితంగా మట్టపు గుండె వేసి తీరుతాడు. ఆయన అంటాడు కదా, ఇది నేను చేయుటకు నీకు విశ్వాసం ఉన్నదా, నువ్వు నమ్ముచున్నావా, ఇది నేను చేయగలనని గుడ్డివాడుతాను అంటాడు. ఆయన అద్భుతాలు చేయడానికి వచ్చినప్పుడు కొంతమంది ఇలాగ ముచ్చటిస్తాడు, ఇదిగో మీరు ఇది నేను చేయగలను నమ్ముతున్నావా, వేసాడు మట్టపు గుండు. హల్లెలూయా. ఉందా నీకు విశ్వాసం, ఇది నేను చేయగలనని, ఇది నువ్వు నమ్ముతున్నావా? ఎస్ మై లార్డ్, ఐ విల్ బిలీవ్ యూ. నీకు అసాధ్యమైనది ఏది లేదని నేను నమ్ముతున్నానయ్యా, ఇది నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నానయ్యా అన్నప్పుడు నువ్వు విశ్వసించిన దాని ప్రకారం నీకు కలుగునుగాక అని అంటాడు. హల్లెలూయా. పొందలేదా వాళ్ళు? పొందలేదా? నీ ముందు పెద్ద పెద్ద సమస్యలు ఉండొచ్చు, నీ ముందు పెద్ద ఎర్ర సముద్రమే ఉండొచ్చు, నీ ముందు పెద్ద ఒకవేళ యోర్దాను నదే ఉండొచ్చు, నీ ముందు అడ్డుగా ఏ బ్లెస్సింగ్ రాకుండా ఇంతవరకు చూడలేదయ్యా అని పెద్ద ఎరికో గోడ లాంటి కట్టి ఉండొచ్చు, లేకపోతే సీహోను రాజు అనబడినటువంటి సైతాను శోధనలు నీవు అభివృద్ధి చెందనీయకుండా అడ్డుపడుతుండొచ్చు. వాళ్ళు ఎవరైనా కానీ నా దేవుడు వాటన్నిటిని తీసేయగలడు. నా దేవుడు వాటన్నిటిని తీసేసి నేను ఆధ్యాత్మికంగా విశ్వాస విషయంలో అన్ని విషయాలు నేను ఆశీర్వదించగలిగిన దేవుడు అని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి కేకలేసిన గుడ్డివాడిని కనికరించిన దేవుడు. అప్పటికప్పుడు కేకలేసి అయ్యా 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 దావీదు కుమారుడు నన్ను కరుణించని అప్పటికప్పుడు కేక వేసి ఆయన దాటిపోతే నా జీవితం మారదని అప్పుడు కేక వేసిన వాడిని కనికరించిన దేవుడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన పాదాల దగ్గర ఉంటున్నావు, కొన్ని సంవత్సరాలుగా విజ్ఞాపనలు చేస్తున్నావు, కొన్ని సంవత్సరాలుగా రక్షణ అనుభవంలో ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తే ఎలా దాటిపోగలడు ఆయన? దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. లోయలో పడిపోయిన నిన్ను లేవనెత్తువాడు, ముళ్ళ కంచెలో చిక్కుకొని నా గొర్రె పిల్ల నా ముళ్ళ నుంచి విడిపించువాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును నీ కొరకు చేసిన దేవుడు, సమస్తము మన కొరకు తన ప్రాణమే శరీరమనే కుమారుణ్ణే ఇచ్చిన తండ్రి. ఇంతటి త్యాగాలు కలిగిన వారు ఏ దేవుడు ఉన్నాడండి ఈ లోకంలో? ఇంకా దేవుని స్తోత్రం.
తన కుమారునితో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు అనే ఒక ప్రశ్న ఉంటుంది వాక్యంలో. అన్ని అనుగ్రహించగలిగిన వాడు కాదా? అందుకే యేసయ్య అంటారు, ఇదిగో ఈరోజు నీ జీవితంలో, సేవకులమైన మా జీవితంలోనైనా, మీ జీవితంలో ఇదిగో మట్టపు గుండు వేస్తున్నాడు నా దేవుడు ఈరోజు. హల్లెలూయా. అది నీ విశ్వాస జీవితంలో ఏదైనా సరి చేసుకోవాల్సి ఉన్న విషయమే అయితే ఈరోజు వాక్యము చేత సరి చేసుకోవాలా. దేవుని స్తోత్రం. ప్రభు నీతో మాట్లాడుచుండగా నీ విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు గనుక ఈరోజు సరి చేసుకోమని అంటున్నాడు. ఆమెన్. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ లేరు. అందరూ పాపం చేసిన వాళ్ళని వాక్యం చెప్పినంత మాత్రాన పరిశుద్ధత గురించి వాక్యం బోధించలేదా? హల్లెలూయా. పాపాన్ని ఎంత క్షమిస్తాడో మాటి మాటికి పడిపోతూ దేవుని హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నారో, అలాగే ఒక రోజున తీర్పు ఉందని ఆ పాపానికి సంబంధించి బైబిల్ చెప్పలేదా? హల్లెలూయా. ఎంత పరిశుద్ధత గురించి దేవుడు బోధించాడో ఆ పరిశుద్ధత విషయమే రేపు ఫలము ఉందని చెప్పలేదా? హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు మాట్లాడేది, నీ జీవితంలో ఈరోజు మట్టపు గుండేసే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? రేపు ఫలం పొందటానికేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా స్తోత్రం చెప్పు. కాబట్టి ఆమోసు నీకేం కనబడుతుందండి? ఇశ్రాయేలీయులకి నేను మట్టపగుండు వేయబోచున్నానయ్యా అని అంటే ఆ మాట నా హృదయాన్ని తాకింది. నిజంగానే దేవుడు మట్టపగుండు వేస్తే మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఆయన లెక్క చెప్పమంటే మన పరిస్థితి ఏంటి? ఈరోజు నీ విశ్వాస విషయంలో నువ్వు తప్పిపోయావు, ఆ విషయంలో నువ్వు దేవునికి లెక్క చెప్పాల్సి వస్తే నీ పరిస్థితి ఏంటి? లెక్క చెప్పమంటే మనం ఏం చెప్తాం? మన పితరులు ఏం చేశారు తెలుసా? వారి మీద ఏదైనా నింద వస్తే వెంటనే వాళ్ళు ఆ నిందేసిన వాళ్ళకి సాగిలపడ్డారు. దేవుని స్తోత్రం. వాళ్ళు సాగిలపడే అనుభవాల్లో ఉన్నారండి. అంటే అయ్యా మేమంతటి వాళ్ళం కాదయ్యా, అనవసరమైన నిందలేసినా ఆ నిందలేసిన వ్యక్తుల మీద సాష్టాంగపడి, అమ్మా మేము అలాంటి వ్యక్తులం కాదమ్మా, అయ్యా మేము అలాంటి వ్యక్తులం కాదయ్యా అని మమ్మల్ని మేము సాష్టాంగ పడుతూ దేవుని ఎదుట తగ్గించుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అది సేవకులైనా మీరైనా మనందరము దేవుని ఎదుట మన మీద నిందలేసే వాళ్ళ విషయమై మనము వారి ఎదుటే సాష్టాంగపడిన యెడల దేవుడు ఆ తప్పేదో ఒప్పేదో వారికి తెలియచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎలాంటి ఆలోచన, ఎలాంటి హృదయం ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఏంటంటే ఆయనే ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మట్టపు గుండేస్తే మన పరిస్థితి ఏంటి? ఏం జరుగుద్ది? తర్వాత చదువుదాం. నేనికను వారిని దాటిపోను అని అన్నాడు. ఆమెన్. రెండో మాట అది, మట్టపు గుండు వేయిపోచున్నాడు. మొదటి మాట. రెండో మాట, నేను వారిని దాటిపోను. స్టీవెన్ గారు ఒక మంచి పాట రాశారు ఈ పదం మీద. దాటిపోవువాడు కాదు యేసు దైవము, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము, ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కని ఉండెను. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మేలు కలుగ చేయుటకు ఆయన నీ పక్కనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి దాటిపోయాను, నేను దాటిపోని వారిని. ఇప్పుడు దేవుడే గనక ఆపదలో ఉన్న వారిని దాటిపోయాడనే మాట ఇంతవరకు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి లేదు. వాళ్ళ విశ్వాసం పనికిమాలిన విశ్వాసం అయితే, మురిగ్గొంట లాంటి విశ్వాసం అయితే మనం చేసేది ఏం లేదు. కానీ విశ్వసించిన ప్రతి వానికి ఆయన నిశ్చయముగా సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమెన్. దాటిపోడు అనంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాస్తవానికి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్న ఒక వ్యక్తిని గురించి దొంగల మధ్యలో చిక్కుకొని అతను కొన ప్రాణంతో ఉండేలా కొట్టి వదిలేసి వెళ్ళిపోయారే, ఆ వ్యక్తిని చూచి దాటిపోని వ్యక్తి ఎవరు? ఒక సమరయుడే కదా. ఆమేన్. ఆ మంచి సమరయుడు అని రాయబడి ఉంది కదా అక్కడ. పరిసేయుడు, లేవీయుడు వాళ్ళంతా చూశారు, దాటిపోయి వెళ్ళిపోయారు. నాకెందుకులే అనుకున్నారు. ఈ లోకంలో మంచి సమరయుడు, నేను చెప్తున్న ఉపమానం వినండి. ఈ లోకంలో ఆ మంచి సమరుడైన యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చేత గాయములు అయ్యి కొట్టబడి ఉన్న మనల్ని, కొన ఊపిరితో ఉన్న మనల్ని తన రక్తము కార్చి మనల్ని ప్రోక్షించి ఆ రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తిరిగి మనల్ని బ్రతికించిన వాడు కాదా ఆయన? హల్లెలూయా.
ఆయన మనలను బ్రతికించిన దేవుడు. లోకంలో చచ్చున్న మనల్ని, అందుకే అంటాడుగా రోమీయులకు రాసిన పత్రికలు ఏమని, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు క్రీస్తు చేత బ్రతికించబడ్డామంట మనం. ఆయన రక్తము మన మీద ప్రోక్షణ జరగబట్టి ఈ పాప శాప దరిద్రం నుంచి విడుదల పొందిన వారమై బ్రతికి ఉన్న వారం మనం ఇప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలను దాటిపోయేవాడు కాదు. ఆ సమరయుడు దాటిపోలేకపోయాడు. ఎందుకంటే ఆ కొట్టబడి ఉన్న మనల్ని చూచిన వాడై యేసుప్రభు వారి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు మనలందరినీ. హల్లెలూయా. హీ డై అవర్ సిన్స్. ఆయన మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆమేన్. అయితే ఆ దేవుడు ఎంత ప్రేమ స్వరూపో, ఎంత కనికరపూర్ణుడో రేపు వచ్చేటప్పుడు కొరడా పట్టుకొని రావట్లేదా ఆ దేవుడే? హల్లెలూయా. ఆయన ప్రేమను చూపించి రక్తమును కార్చి నీ దేవుడే రేపు కొరడా పట్టుకొని రాబోతున్నాడని మర్చిపోవద్దు మనం. హల్లెలూయా. ఆయన దాటిపోయిన దేవుడు. ఎవరిని దాటిపోలేదు ఆయన. అసలు మన పితరులు ఎక్కడ దాటిపోయాడు చూడండి. అబ్రహాం గుడారం దగ్గరకు వచ్చేటప్పుడు అబ్రహాం వెళ్ళకూడదు, వెళ్ళిపోయేవాడే. ఆమె అబ్రహాం వెళ్ళి సాగిల పడకపోతే ఆ ఇళ్ళు దాటుకొని వెళ్ళిపోయేవాడేమో. సాగిలపడి నమస్కరించి ప్రభువుని మీ ఇంటికి ఆహ్వానించగలిగినడలా నీ ఇంట్లో ఆయన ఉంటాడు, నీతో ఆయన ఉంటాడు. ఎవరైతే నేను ద్వారం నద్ద ఉండి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తీస్తారో వారితో పాటు నేను వారితో పాటు కలిసి భోజనం చేస్తా, కలిసి ఉంటాం అంటున్నాడు. ఈరోజు యేసు ప్రభు వారు మట్టపు గుండేస్తే ప్రభు నీతో ఉన్నాడనే విషయం నువ్వు చెప్పగలవా? ఈరోజు మనం చెప్పగలమా మాట? హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఆ ఫోన్ ఎవరిది ఉందో ఆఫ్ చేయండి. చర్చిలోకి వచ్చిన తర్వాత ముందే ఆగిపోవాలి ఫోన్లు. 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని స్తోత్రం. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. చాలు, దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నన్ను హృదయాన్ని పట్టుకున్న విషయం ఏంటంటే, ఈ విషయం మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఈ విషయం, అవునా? ఏలియాను కెరీతు వాగు దగ్గరికి ప్రభు అయిన యెహోవా తండ్రి పంపిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు
ఆయన ఆ మాట చెప్పడానికి, అహాబు రాజుతో ఆ మాట చెప్పడానికి ముందు ఆయన ఉన్న మాట ఏంటంటే, నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో అనే మాట వాడాడు. హల్లెలూయా. నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో, అందరు చెప్పండి ఆ మాట. అంటే సన్నిధి అంటే హీస్ ప్రజెన్స్ అని అంటాం కదా ఇంగ్లీష్లో. అంటే ఏలియా ఎప్పుడు కూడా ఆయన సన్నిధి, ఆయన ప్రభావములోనే నిలిచి ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు మనందరము కూడా ప్రార్థించే వ్యక్తులమే అయితే, పరిశుద్ధత కలిగి ఉన్న వ్యక్తులమే అయితే, నిత్యము దేవుని సన్నిధిలో పరిశుద్ధతకై పోరాడే వ్యక్తులమే అయితే, నేను చెప్తున్న మాట కాదు, వాక్యంలో ఉన్న మాట, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. హల్లెలూయా. ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఏలియా చెప్పిన సవాల్తో కూడిన మాట. ఈ మాట తర్వాత ఎలీషా చెప్పగలిగాడు. ఆమేన్. అంటే ఆల్వేస్ ఒక సేవకుడు ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, అక్కడ ఎవని సన్నిధిని నేను నిలవబడ్డానో అని రాష్ట్రంతో చెప్పగలగాల మాట. అసలు చెప్పకపోయినా ఆయన సన్నిధి, ఆయన ప్రభావం మనలో నుంచి వెళ్ళుచున్న చోట ప్రభావితము చేయగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందిని ప్రభావితం చెయ్యాలి. హల్లెలూయా. ఒక విశ్వాసి కూడా ఒక ఏలియా లాంటి వాడే. ఆమేన్. మీరు కూడా దేవుని శక్తిని ప్రభావితం చేయాలంటే మీరు ఆయన సన్నిధిలో నిలిచేవారై ఉండాలి. నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఆ వ్యక్తికి తోడుగా ఉందంటే, సన్నిధి అంటేనే అంటాను పరలోకపు మహిమ. హల్లెలూయా. ఆ పరలోక మహిమ ఈ దైవజనుడితోనైనా, ఈ విశ్వాసితోనైనా ఉంటే ఆ ప్రజెన్స్ ఉంటే, అది ఉండటానికి ముందే తూకం ఉంటుంది, అది ఉండటానికి ముందే పరీక్ష ఉంటుంది, అది ఉండటానికి ముందే అన్ని పరీక్షలు ఉంటాయి. ఆమేన్. అవన్నీ ఓకే అయితే ప్రెజెన్స్ ఉంటుంది. హల్లెలూయా. అందులో లోపాలు ఏమి లేకపోతే ప్రెజెన్స్ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పు. నేను ఎంత చేసినా జవాబు రాదే. నేను ఈ అంశం కోసం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నీ క్యారెక్టర్ సరి చేసుకో ముందు. హల్లెలూయా. క్యారెక్టర్ సరి లేకుండా, మన జీవితం సరి లేకుండా, మనం చేసే రహస్య పాపాలుగానే ఉంటే, ఆ మనసు ఎప్పుడు చెడిపోయిన మనసుగానే ఉంటే, పైకే పరిశుద్ధులుగా కనబడుతూ లోపల హృదయం అంతా దాన్ని ఏదో అంటారు, ఏదో సామెత ఉంది, చిన్నప్పుడు చదువుకున్నాను స్కూల్లో. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్చి చూడు పురుగులుండును, పిరికివాని మదిని బింక మీలాగురా అని అన్నాడు. తర్వాత ఏం చదవను. హల్లెలూయా. మేడి పండు చూడటానికి అంత సౌందర్యంగా ఉంటుందా పైన, దాని లోపల పొట్ట విప్పించుడు మొత్తం మురికి కంపు పురుగులే. హల్లెలూయా. ఏంటండి బాధ? కొంతమంది హృదయాలు అలా ఉంటే నా ప్రార్థనకి కాదు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు జవాబు రాదు. నువ్వేదన్నా చేయగాక, నేను సవాల్తో చెప్తున్నా ఈ మాట. నీ బ్రతుకు మార్చుకోకుండా, మన బ్రతుకు మార్చుకోకుండా, మన హృదయాలు మార్చుకోకుండా, లోపల సెరవకుండా, క్రియలు బాగోకుండా మనం దేవుణ్ణి అడిగితే అది నాకు జరగలేదన్న వాళ్ళంతా అబద్ధీకులే. నిజంగా నీవు క్రియలు మార్చుకోగలిగితే, మనసు మార్చుకోగలిగితే, ఆయన సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉంటే, అడుగుపెట్టిన చోట కెరీతు వాగు ఎండిపోయిందైనా అది సమృద్ధి గల జీవంగా మార్చేస్తాడు దేవుడు. నువ్వు అడుగు పెట్టిన చోట ఆయన కర్మేలు కొండకి వెళ్ళిన దాకా నీకు ఎంత ఆహారమైన ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా. అసలు నీ ముందు యోర్దానునే చీల్చగలడు. ఆమేన్. ఎలీషానేనా అభిషేకం పొందేది? యెహోషువ నేను అభిషేకం పొందేది? మోషే మీద ఉన్న అభిషేకం మన మీద పనిచేస్తుందండి. హల్లెలూయా. ఏలియా మీద ఉన్న అభిషేకం ఇప్పటికీ ఉందండి. హల్లెలూయా. అంత అభిషేకంలోకి వెళ్ళాలి కదా మెయిన్. అంత ప్రార్థనా జీవితంలోకి వెళ్ళాలా. పరీక్షలన్నీ అయితేనే ప్రెజెన్స్ ఉంటుంది, లేకపోతే లేదు. దేవుని స్తోత్రం. నేను వెళ్ళానండి, ప్రార్థన చేస్తానండి, ఎంత చేసినా అసలు అక్కడ ప్రభావం, నీలో ప్రభావం ఉంటే ఆడ ప్రభావితం చేస్తుంది వాళ్ళని. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఒక్కటే కీ, ఏ సంఘమైనా, ఆమేనని చెప్పండి, ఏ సంఘమైనా, ఏ విశ్వాసి అయినా, ఏ ఉపచారకుడైనా, ఏ ప్రవక్త అయినా, ఏ సేవకుడైనా, ఏ బోధకుడైనా, ఎవరైనా ముందు మట్టపు గుండె వేయబడుతుంది, ఆ తర్వాత సన్నిధి ఉంటుంది. ఏలియా దేవుని ఎదుట మహారోషము కలిగిన వాడై ఉన్నాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ దాచిపెట్టాడు దేవుడు? దాగియుండు అన్నాడు. ఆయన అంటాను అసలు కెరీతు వాగు దగ్గర దాక్కుని ఉండాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నేను ఏటుకాడికి పోయాను, అక్కడే దాగుండాల్సిన అవసరం ఏముంది? దాగియుండు అనే మాటకి చాలా లోతైన అర్థం ఉందండి. ఒక మాట చెప్తా వినండి దాని గురించి. దాగి ఉండటం ప్రార్థన చేసుకో అయ్యా అని అర్థం. హల్లెలూయా.
హల్లెలూయా. 24 గంటలు రోడ్ల మీద తిరగటం, సేవ పేరుతో 24 గంటలు ఇంకొకళ్ళు ఇళ్ళకి తిరగటం, ఈ మాట్లాడటం అటు మాట్లాడి చెప్పే సైతాన్ బ్యాచ్. దాగి ఉండమంటే ప్రార్థించమని, దాగి ఉండమంటే రహస్యంగా ఉండని, దాగి ఉండమంటే దేవునితో గడపని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసకి పని లేదు పాట లేదు, ఆ కొంపకి ఈ కొంపకి తిరిగి ఆ ముసలమ్మ ముచ్చట్లు ఈ ముసలమ్మ ముచ్చట్లు చెప్పి కొంపలు తగలబెట్టి సర్వనాశనం చేయడానికి పుడతాయి. హల్లెలూయా. మీరు కాదులే, అర్థవుతారేంది, మీరు చాలా మంచోళ్ళు. మీకు కూడా మట్టపు కొండేస్తున్నాడు ఈరోజు, అర్థం చేసుకోండి మీ సంగతి కూడా. హల్లెలూయా. మీరు, మనం దేవుని పిల్లలం అండి. ఆయన మనల్ని పరీక్షిస్తే మనకే మంచిదండి. ఎంతమందికి ఇష్టం ఇక్కడ? నాకు ఇష్టమండి. ఆయన మట్టపు కొండేసి నువ్వు సరి చేసుకోరంటే, అయ్యా ఓకేనయ్యా నేను సరి చేసుకుంటానయ్యా అని చెప్తాను. నేను అంతే, నేను ఒప్పుకుంటా ఆయన దగ్గర. మీరు కప్పు పెట్టుకొని మీరు అట్లా ఉంటారేమో, మేము అలా ఉండం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దాగి ఉండంటే నువ్వు రహస్యంగా ఉండు, రహస్య ప్రార్థన చేసుకో. 10 మంది కనపడబాక. నువ్వు ఉండాల్సింది చర్చిలో, నువ్వు ఉండాల్సింది గదిలో మోకరించి ప్రార్థన చేయి. ఎక్కువసేపు విజ్ఞాపనలు చేయి. సోది మాటలు ఎందుకు? సేవకులు కూడా అండి, సేవ పేరు మీద, సందాల పేరు మీద ఆ ఇంటికి తిరిగే పనులు ఉంటారు. వారం అంతా గుహ దర్శనాలు, మళ్ళీ ఆదివారం ప్రార్థన, మళ్ళీ మొదలై ఇదే పనేనా? నన్ను క్షమించండి, మీ గురించి కాదు నేను అనేది, క్షమించమని అందుకనే, మీ గురించి కాదు. కొంతమంది నేను చూశాను సేవలో. 23 సంవత్సరాలుగా నేను దేవుని సేవలో ఉన్నాను. 23 సంవత్సరాలుగా ఎంతమందిని చూసుంటాను. బైబిలే పరమావధిగా, ఆమేన్ చెప్పండి. బైబిలే పరమావధిగా, వాక్యం కోసం ప్రాణం పెట్టడమే ఊపిరిగా, దేవుని కొరకు నిలబడి సిలువకు సంబంధించిన సువార్త ప్రకటించే అదే విధిగా పెట్టుకున్న వారమై, దేవుని నిత్య రాజ్య సువార్తను అనేక మందికి ప్రకటించి అనేక అన్ని జనులను దేవుని తట్టు తిప్పాలని ఆకాంక్ష, ఆశ, రోషము కలిగిన వారమై దేవుని కొరకు సేవ చేయాలి. కానీ సందాల కోసం సేవ చేసిన వెంటరా నాయన. హల్లెలూయా. ఎబ్బెబ్బే, మా ఫీల్ అది కాదు, అసలు మా వ్యవహారమే అది కాదు. దేవునికి స్తోత్రం. ఆయన పంపించేదాకా కెరీతు వాగు దగ్గర దాగి ఉంటాం మేము. ఆమేన్, స్తోత్రం చెప్పట్లేదు. మేము కెరీతు వాగు దగ్గర దాగి ఉండేవారు. మరి మీరు? ఆమేన్, మీరు కూడా కెరీతు వాగు దగ్గర దాగి ఉండేవారే. ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, దాగి ఉండన్న మాటకి నేను మొదటి అర్థం చెప్పా, ప్రార్థనా జీవితం, రహస్య జీవితం. నువ్వు అక్కడ గడుపు. అయ్యో వెళ్ళమన్నాడు కదా అని కెరీతువా దగ్గరికి వెళ్ళిపోయి ఒక చోట కూర్చొని, ఏందిరా ఆహారం రావట్లేదు, ఏందిరా ఎప్పుడు వస్తుందిరా ఈ ఆహారమో, ఈ కార్యం ఎప్పుడు జరుగుతురా, కెరీతు వాగు దగ్గర రమ్మన్నాడు, నేనేం వచ్చేసాను, వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ నీళ్ళు ఒక్కటే ఉన్నాయి, రొట్టె రావట్లేదు, ఆహారం రావట్లేదు, ఈ కార్యం జరగట్లేదు, నేను అక్కడే మోకరించి అడుగుతున్నాను, నేను అక్కడే ప్రార్థన కూడా చేయకుండా అడుగుతా ఉన్నాను. ఇలా అయితే ఏం జరుగుద్ది? నేను అంటాను, ఎవరైనా కెరీతు వాగు అనుభవాలకి ప్రభు వెళ్ళమన్న చోటకి వెళ్ళి, ఇదిగో మీరు చెయ్యండి అయ్యా ఈ పని అంటే, నువ్వు రొట్టె మాంసం కోసం ఎదురు చూడటం కాదురా పిచ్చోడా. హల్లెలూయా. నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా? దాగి ఉండి దర్శనంలో ఆయన పంపిస్తాడు, ఆయన మీద వెయ్యాలి నువ్వు. అవే దాగి ఉండి ఒక చోట. మేము ప్రసంగాలు దంచి కొడతామని ఎవరు మా దగ్గరే లేదు. ఆయన ఏది ఇస్తే అదే మాట్లాడతాం. మీ దగ్గర అవుట్పుట్ అవసరంలా, మాకు ఇన్పుట్ అవసరంలా. హల్లెలూయా. ఆయన ఇచ్చింది చెప్తాం అంతే. చెప్పినప్పుడు సరి చేసుకోండి, నేను నేను చేసుకుంటా, మీరు చేసేది మీరు చేసుకోండి, ఎవరైనా అంతే. హల్లెలూయా. ఒకవేళ ఉంటే మట్టపు కూడా నేస్తున్నాడు కాబట్టి ఇవాళ, హల్లెలూయా, సరి చేసుకోండి. అబ్బా సరిగ్గా లేదే, వంకర కదా ఉంది, ఇటు అంటే అరే వంకర వచ్చేస్తుంది, ఏందంటే దేవుడు క్లిక్ చేసి అక్కడ జూమ్ చేసి, ఇదిగో నువ్వు పలానా రోజు ఒకళ్ళని తిట్టావు, పలానా రోజులు ఒకళ్ళు కొట్టావు, పలానా రోజు ఒకళ్ళు తీర్పు తీర్చావు, పలానా రోజు ఫ్యామిలీ గురించి ఇలా చెప్పావు, పలానా సేవకుడి గురించి ఇలా మాట్లాడావు, పలానా వ్యక్తి గురించి నువ్వు ఇలా అన్నావు, అవన్నీ జూమ్ అవుతాయి. అంత వంకర ఉందా అక్కడ? ఉంది. మరి ఇంకోటి కనపడుతుంది, టక్ జూమ్ చేస్తాడు ఆయన. జూమ్ చేసి ఇలా చూపిస్తాడు, అదిగో ఆ వ్యక్తితో పాపం చేసావు, అయినా బల్ల తీసుకున్నావు, ఇదిగో ఇంకా జూమ్ చేసి ఇది భయంకరమైన ఘోరవరా అని చెప్తా ఉంటాడు. అరే సాధారణమైన మనిషికి నాకే నెత్తిన పెట్టి పెద్ద శుద్ధి పెట్టి తపైన బండ మీద కొట్టాలనిపిస్తుంది నాకు, తల మీద అసలు ఒక్కొక్కరిని ఏసు రక్తం విజయం. ఈ పాపాలు చేసే వాళ్ళందరినీ నాకే అంత రోషం వస్తాయి, నా ప్రభుకి ఎంత, ఆయనకు రోషం రాదు, ఆయన ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎంత ఘోర పాపంలైనా ప్రేమించే దేవుడు. ఆమేన్. మనం ఉండబట్టలేం కానీ, నువ్వేం ఎడచేస్తున్నావు అని అంటాం కానీ, మనం కోపాన్ని ఒక్క పట్టుకు ఆపుకోలేం కానీ, దాగి ఉండమంటే బయట పరిగెడతాం కానీ మనం. దేవుని స్తోత్రం. దాగి ఉండటం ఎలా? అది నేర్చుకోవాలి. వాక్యం వింటాం కాదు. చాలామంది అంటున్నారండి వాక్యాలు. ఈరోజు వాక్యం నా వాక్యం వినాలా ఏంటి?
ఈరోజు ఈ చర్చకు వచ్చే వాళ్ళకి నా వాక్యం అవసరమా ఏంటి అన్నది నన్ను అట్లా అంటే అంతే. యూట్యూబ్లో బొచ్చడు నాకంటే బాగా చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. మీకు ఒక పాస్టర్ కాదుగా కావాల్సింది, తాళ మీద నిప్పుల కొంప పోసే సేవలు చాలా మంది పైకి సాఫ్ట్గా కనబడేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశం వినకూడదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఆమేన్, హల్లెలూయా. నానా విధములైన అన్యబోధల చేత తిప్పబడకుండా అని అంటున్నాడు కదా లేఖనంలో. కాదా ఆ మాట? లేదా మీ బైబిల్లో లేదేమో, నా బైబిల్లో ఉంది. హల్లెలూయా. వింటున్నారండి సేవకులందరూ? అయ్యా, రకరకాల బోధల చేత తిప్పబడకూడదని ఉంది కదా. మరి మీరు నా సపోర్ట్ చేయరు ఏంటండి? ఉందయా లేదా? మరి అటు వాళ్ళకి కొద్దిగా నాకు బలం వస్తుంది కదా. వీళ్ళు ఏమీ వింటలేదు అసలు. వీళ్ళు ఇటు నొక్కితే అనేక రకాల యూట్యూబ్లో వందల మెసేజ్లు వస్తున్నాయి. దేవుని వాక్యాన్ని ఉన్నట్టు ప్రకటిస్తున్నాడు, మట్టపు గుండెత్తాడు ఆయన, వ్యవహారం ఇది ఇది ఎట్టుంటుందని చెప్తుంటే ఆ బోధలు ఎవరికి నచ్చుతాయి? దాగి ఉండని బోధలు ఎవరికి నచ్చుతాయి? కిరీతు వాకు దగ్గర రొట్టెలు వస్తాయి, ద్రాక్షారసం వస్తాయి, తేనె వద్దంటే ఆ బోధలు నచ్చుతుంటే. హల్లెలూయా. దాగియుండు అనే మాటకు అర్థం రహస్యమైన ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉండు అని అర్థం. దేవుని ఉద్దేశం అది. దాగి ఉండు అనేసరికి అసలు దాన్ని ఎవరూ మనసును పెట్టలేదుగా ఆ పదాన్ని. వాళ్ళ మనుషుల మనసంతా ఆడబెట్టారు మనదాకా. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. యేసయ్య అక్కడికి కాకుల చేత రొట్టె అలాగే మాంసము పంపించాడు, పోషించాడు. ఎందుకు వచ్చింది అక్కడికి? దాగి ఉంటేనే కానీ రాలా. హల్లెలూయా. రహస్య ప్రార్థనా జీవితం ఎంతమందికి ఉంది? ఈరోజు నేను దేవునితో ఇన్ని గంటలు గడిపాను అనే రిజల్ట్ ఎవరి దగ్గర ఉంది? ఎంతమంది దగ్గర ఉంది అది? మనం జీవించే జీవిత విధానం పడుకునేది కొన్ని వందల వేల గంటలు ఉన్నాయంట. ప్రార్థనా గంటలు ఎన్ని మరి? హల్లెలూయా. దానికి జవాబు లేదు. మట్టపుకుండి దానికి వేస్తే, హల్లెలూయా, దానికి మట్టపుకుండి వేస్తే దేవునికి మహిమ కలుగునుగాక. మొదట మనము దాగి ఉండాలి. ఏ మిరకల్ చూడాలన్నా, ఏ అద్భుతం చూడాలన్నా రహస్య ప్రార్థనా జీవితం ఉండాలి. ఆమేన్. అంతేగాని అవన్నీ దేవుడు చేస్తాలనే కెరీతు వాగు దగ్గరకు రమ్మన్నాళ్ళని చేసి కేవలం చర్చికి ఒక్కదానికి వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం ఏముందండి? ఇటు రావద్దు. చర్చి ఒక్కదానికి వచ్చి వెళ్తే ఉపయోగం ఏముందండి? నవ్వి చూడండి. అవునా? అంటే కెరీతు వాగు దగ్గర చర్చి దగ్గరకు రావటం. ఆమేన్. కానీ చర్చి దగ్గరకు వెళ్ళినోడు ఏం నేర్చుకున్నాడు? ఆ ఉపదేశం విని దాగి ఉండాలిగా ఇంట్లో. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు నుంచి మీరు ఎక్కువ గంటలు ప్రార్థనలు గడుపుతారా, బయట ఉంటారా? చెప్పండి. ఎక్కడుందన్నా ఇంట్లో పని సరిపోతుంది, 90% పని ఇంట్లోనే ఉంటున్నావు, దాగే ఉంటున్నావు అంటవా? అదే ఆ దాగి ఉండటం అంటే. అయ్యా అంతేనా? దాగి ఉండటం అంటే ఏంటి? అది సరే, మరి మీరు దాగి ఉండే జీవితం అంటే గడప దాటి రావట్లేదన్నా నేను. అమ్మో, తాగి ఉంటున్నా ఇంట్లో, అసలు బయట ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదన్నా. అది కాదమ్మా. హల్లెలూయా. ఇంట్లోనే ఉన్న గంటల తరబడి భర్త ఉద్యోగం కొరకో, పిల్లల క్షేమం కొరకో, ఇంక నువ్వు తప్ప ఎవరున్నారు ప్రార్థన చేసేవాళ్ళు? మేము కూడా మీరే ప్రార్థన చేయమంటున్నాగా, మా కోసం కూడా మీరే చేయమంటున్నాగా. హల్లెలూయా. చర్చిలో ఉన్న విశ్వాసులు కూడా మా కోసం ప్రార్థన చేయమన్నా, మా అంశాలు కూడా మీకు అప్పగించాంగా. నేను మీకు అప్పగించు, నువ్వు మాకు అప్పగించు. ఎవరు ప్రార్థన చేయకుండా కెరీతు వాగు దగ్గర ఏం జరగట్లేదేంటి? ఏ అద్భుతం రావట్లేదేంటి? ఏ రొట్టె రావట్లేదేంటి? ఏ మాంసం రావట్లేదేంటి అంటే దాగుండే దేవుడు అసలు. దాగి ఉన్న వానికే రొట్టె మాంసము పంపించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశములో దాగి ఉండటం అంటే మరొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో రెండవ మాట, ఇందులో మోషే గారు ఆయన చిన్నప్పుడే అసలు నీటిలో చిన్న బాక్సులో పెట్టబడి, బాక్స్ అంటే ఇనప బాక్స్ కాదు, అదొక చెక్క పెట్టె, ఆ పెట్టెలో పెట్టబడిన వాడై పంపబడ్డాడు. ఆ నీటిలో వదిలేశారు ఆయన్ని. ఆ నీటిలో వదిలేశారు. ఇప్పుడు ఆ నీటిలో వదిలేస్తే ఫరో యొక్క కుమార్తె అక్కడ స్నానం చేయించుండగా, వింటున్నారా? ఫరో యొక్క కుమార్తె అక్కడ స్నానం చేయించుండగా చెలికత్తెలతో ఆ బాక్స్ అలా చక్కపెట్టి అలా కొట్టుకొని నీళ్ళ కొట్టుకు రావడం చూస్తే గబగబా వెళ్ళి ఫరో కుమార్తె వెళ్ళి అలా వెళ్ళి తీసుకొని ఆ పెట్టి తెరిచి చూస్తే అందులో చక్కగా దివ్య సుందరుడుగా చాలా బొద్దుగా మోషే కనపడ్డాడంట. దేవుని స్తోత్రం.
అయితే ఆమెకి ఏం పేరు పెట్టింది, ఎవరు పెట్టారు అసలు ఆ పేరు కానీ అని అంటారు. ఆమె పెట్టింది ఆ పేరు. నీటిలో నుంచి తీయబడిన వాడు అనే అర్థం వచ్చే పేరు పెట్టింది మోషే అని. హల్లెలూయా. అరే ఆమెను ఎవరు పెట్టమన్నారు పేరు? అప్పుడే పెట్టాలా? వెంటనే మనసు దేవుని ప్రేరేపణ చూడండి, అలా పెట్టాడు. సరే పెట్టింది, పేరు పెట్టి ఇతన్ని నా కోసం పాలిచ్చి పెంచేది ఎవరా ఎవరా అని అలా ఆలోచన ఉంటుంది కదా. నేను అంటే దేవుని బిడ్డ రహస్యంగా వెంబడిస్తుంది ఎవరో తెలుసా? మిరియాము. ఎవరిని? తన తమ్ముడైన మోషేని వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దాచబడి దాగి ఉంది. ఎందుకో తెలుసు? ఎవరు తీసుకుంటారు నా తమ్ముడిని, ఎటు వెళ్ళిపోతాడో నా తమ్ముడు, ఏమైపోతాడని మిరియాము దాగి 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 ఒక ఫరో కుమార్తె చేత్తో చూసేసరికి దగ్గరకు వచ్చి అంటది ఆవిడ, ఈ బిడ్డని మీ కొరకు పాలిచ్చి పెంచుటకు ఎవరినైనా దాదిని తీసుకొని రమ్మంటారా అని అంటే, సరే తీసుకొని రా అంటది. పక్కనే వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అమ్మని తీసుకొని వస్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మనే తీసుకొస్తుంది. ఈమెను నా కొరకు పాలిచ్చి పెంచుడి, ఫరో ఇంటి నుంచి నీకు జీతం వస్తుందని చెప్పేది. హల్లెలూయా. నేను అంటాను, దాచబడటం అంటే, దాగి ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు వినండి, రాబోతున్న కాలములో మోషే 30 లక్షల మందిని ఐగుప్తులో నుంచి విడిచిపెట్టడానికి ముందు ఆ ఐగుప్తులోనే దాచబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అన్ని సకల విద్యలు నేర్చుకున్నాడు? సకల విద్యలు ఆయన ముందు ఎందుకు చెల్లుబాటు కావురా అని తెలుసుకోవడానికి కూడా అక్కడ దాచబడ్డాడు. హల్లెలూయా. ఆయన దాచబడింది దేనికి? అతడు అడుగు పెట్టుచూ ఉండగా, 2 చేతులు ఎత్తుతూ ఉండగా ఐగుప్తు ఫరో దేశమంతా కూడా అది తల్లకిందులైపోవాలి, నాశనం అయిపోవాలి. ఆయన ప్రార్థన చేస్తే ఐగుప్తు దేశమంతటికి కూడా తెగుళ్ళు పంపబడాలి. అవన్నీ జరగటానికి ఇదంతా పొదగబడాలిగా, అనుభవాలు రావాలిగా. ఇవన్నీ చేయటానికి ముందు ఐగుప్తులో దాచబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈయనకు తెలుసా అండి ఐగుప్తు దేశంలో సిటీ కడుతున్నాడండి. వెల్ ఇంజనీర్ మ్యాన్, ఇంజనీరింగ్ ఆయన. మోషే వెల్ ఇంజనీర్. ఆయన అంటాడు, అంత ఇంజనీర్ అయ్యుండి, అంత మాటకారయ్యుండి, సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించిన వాడు అంటాడు, పొద ముందుకు వచ్చేసరికి షేక్ అయిపోయాడు. హల్లెలూయా. మండుచున్న పొద ఎదుటకు వచ్చిన మోషే అంటున్న మాట, నేను నోటి మాంద్యము కలవాడను. ఆయనకు ఉందో లేదో నాకు కన్ఫామ్గా తెలియదు కానండి, ఉందేనండి చాలాసార్లు చెప్పాడు కాబట్టి మనం అనుకోవటమే. కానీ అంతకు ముందు సకల విద్యల ప్రావీణ్యత రావాలంటే నోరు కూడా బాగుండాలి. హల్లెలూయా. అదే విద్య సంపాదించాలంటే నోరు చదవద్దా? బైహార్ట్ చేయట్లా. ఇవాళ రోజున మన పిల్లల్ని చూడండి, స్కూల్లో ఆ చాప్టర్ పెట్టి ఇటు చదువుతూ ఉంటారు, అటు ఇటు చదువుతూనే ఉంటాడు, ఇటు చదువుతూనే ఉంటాడు. బైహార్ట్ ఎప్పుడు కూడా బెస్ట్ కాదు. బ్రెయిన్ ఉపయోగిస్తే బెస్ట్. హల్లెలూయా. ఏమండి దాచబడటం అంటే? మోషే రానున్న దినములలో చేయాల్సిన సేవ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నది పూర్తి డిఫరెంట్, అది వ్యతిరేకమైనవి కాదంటారా? అసలు వింటున్నారా మీరు? గుర్తుంటుంది ఆ వాక్యం మీకు? అవునా? రేపు విడుదల చేయబోయే వారు కనాను తీసుకెళ్ళబోయే సేవంతా, అలాగే ఇప్పుడున్న ఐగుప్తు దేశం నేర్చుకున్నదంతా క్వైట్ ఆపోజిట్ కదా. ఏమైనా ఉపయోగపడతాయా మోషేకి? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆయన నేర్చుకున్నవన్నీ ఇప్పుడు ఏమైనా ఉపయోగపడ్డాయా? ఇశ్రాయేలీయుల విడుదల కొరకు ఏమైనా ఉపయోగించాడా? ఒక్క బాణం సంధించాడా? హల్లెలూయా. కత్తిది సిద్ధం చేశాడా? హల్లెలూయా. మాట్లాడరే. ఏం చేశాడు తెలుసా? సీక్రెట్ చెప్పనా? మోషే 2 చేతులు ఎత్తు, మోషే నీ కర్ర ఎత్తు, మోషే ప్రభువా ఓకే ప్రార్థన చేయి. ప్రతి విమోచన కార్యము జరగటానికి 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తేనే తప్ప జరగలేదు. హల్లెలూయా. అలాంటిది అంత అమూల్యమైన ప్రార్థన, దాగి ఉంచబడి నువ్వు చేసే ప్రార్థన అనుభవాలు నీకు ఎంతో ఉపయోగపడతాయండి. ఇవన్నీ ఏమి లేకుండా కెరీతు వాగు దగ్గర నిలిచెదను, రొట్టె ఆయనే పంపించును, ద్రాక్షారసం ఆయనే పంపించును, మాంసమును కూడా ఆయనే పంపును గనుక నేను కేవలం రెస్ట్ తీసుకుందును. అలాంటి విశ్వాసులు ఎవరైనా ఈ సంఘంలో ఉంటే మానేయండి. మా చర్చికి రావద్దు మీరు, అలాంటి వాళ్ళు రావద్దు. ప్రార్థనే ఊపిరిగా కలిగిన వాడు ఇక్కడ ఉండండి. హల్లెలూయా. అంటే అన్న మరి మీరు నేర్చుకోవద్దా? ఎంతకాలం నేర్చుకుంటావు? ఎన్ని ఉపదేశాలు అంటావు? నీకు బోధించిన బోధ ఇంకెక్కడైనా బోధితే ఈ పాటికల్లా అసలు ప్రవక్తినీలు అయిపోదురు. హల్లెలూయా. ఉపయోగపడేవాళ్ళు దేవుని కొరకు. ఆమేన్. రోషం కలిగి బతకవేంటి? కిరీతి వాగుతో రొట్టె కోసం పోతానంట. చిచి, ఈ రొట్టె కోసం బ్యాచ్ మాకు అక్కర్లేదండి. దాగి ఉండేవాడు కావాలి,
దాగి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, రొట్టెలేంటి బత్తాలు బత్తాలు వచ్చి పడతాయి. వేసి రక్తం వచ్చి చేపట్లు కొట్టి ప్రభునాన్ని మహిమపరచుదాం అందరం కూడా. హల్లెలూయా. దాచబడు మోసేలాగా, రేపు కనానికి నిన్ను వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మోసేలాగా దాచబడే వ్యక్తివే అయితే, దాగి ఉండే వ్యక్తివే అయితే, బయట ఎక్కువ కనపడకుండా సన్నిధిలోనే ఎక్కువ గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తివే అయితే, వింటానికి ఉపదేశాలు బాగానే చెబుతున్నారు, కానీ ప్రార్థన ఏది? బాగానే వింటున్నారు మీరు, మరి మీ ప్రార్థన జీవితం ఎంత? దాగి ఉండు. అంతేగాని కిరీతు వాగు దగ్గర కుర్చీ వేసి కూర్చొని ఎప్పుడు పంపిస్తావు నాయనా, రొట్టెలు ఎప్పుడు వస్తాయి నాయనా, ద్రాక్షారసం పంపిస్తున్నావా లేదా, లైన్లో కాకులు తెచ్చేటప్పుడు ప్యాకింగ్ కరెక్ట్గా పెట్టయ్యా, దాని ఎంగిల్ నేను తినలేను నాయన, నీ ఇట్లా ఏమంటారంటే నీ రిస్ట్రిక్షన్స్, నీ రూల్స్, దేవుడికే రూల్ పెట్టేస్తున్నావు నువ్వు, ప్యాకింగ్ మంచిగా పంపి. అసలు నీ విషయం చెప్పిన, కాకి తెచ్చిన ఎంగిల్ మీరు అంటారు, మాట్లాడండి. అయ్యా సేవకులారా, అయ్యా మనమందరమును, మీతో కూడా నేనును, మనము తినేదమా కాకి తెచ్చిన ఎంగిలి? హల్లెలూయా. అక్కడ ఏమి లేదు మరి. హల్లెలూయా. ఆ ఊళ్ళో ఏమి లేదు, కరువు కరువు. విస్తారంగా కరువు వచ్చి అన్నం తినక, కనీసం జావ కూడా తాక్క, కనీసం ఏదైనా అసలు ఆహారం ఒక్క కాయ కూడా తినక చెల్లి దినాలు అయిపోయింది అనుకో. అట్లాంటిది కాయకి తీసుకొచ్చిన మాంసం ఒళ్ళో వేసేదంట, ఏలియాకి ఒళ్ళో వేసి వెళ్ళేదంట. హల్లెలూయా. తెచ్చి ఊళ్ళో అలా వేసి వెళ్ళిపోయేదండి. దాగి ఉంటున్నాడు కాబట్టి ఒడిదాకా వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టరే. దాగి ఉండేవాడికి వస్తుంది టయానికి, ప్రార్థనలో కూర్చుంటే వస్తా ఉన్నాయి అన్నీ. హల్లెలూయా. అవన్నీ తినేయటం, పోయి కెరీర్ వారి దగ్గరికి వెళ్ళిపోయి నీళ్ళు తాగేయటం, మళ్ళీ ప్రార్థనలో ఉంటే దాగటమే. హల్లెలూయా. ఎందుకయ్యా? కరువు, సమస్య, బాధలు. దాగి ఉన్నవాడికి పోషించబడతాడు, కానీ దాగి ఉండని వాడికి ఏం పోషణ ఉంటుందండి? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పట్లేదు మీరు. ఆమేన్. కాబట్టి ఇక మీదట దాగి ఉందిరా, లేకపోతే కెరీతు వాగు దగ్గర ఉందిరా, చూద్దాంగా. ఏందండి ఈ మధ్య మా అమ్మాయి ప్రార్థనకి, అప్పుడు ఉపవాస ప్రార్థనకి ఆదివారం బయట కనపట్లేదు. ఏందండి? కనపడదండి. ఎందుకంటే దాగి ఉండాలని నేర్చుకుందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మోషే దాచబడిన తర్వాత బయటికి విడుదల చేయబడటానికి ఒక సంఘటన దేవుడే సమకూర్చాడని నా అభిప్రాయం. నాతో మీరు ఏకీవించకపోయినా పర్వాలా. హల్లెలూయా. ఏకీవించకపోయినా పర్వాలా. ఆయన ఆయన ఏ చిన్న శోధన కూడా రాకుండా అక్కడే సమృద్ధిగా జరిగిపోయినాయి అనుకోండి, ఆయన అక్కడే ఉంటాడేగా. విమోచనట. హల్లెలూయా. అరే అసలైంది ఎక్కడ ఉందా అంటే, రేపు కనాను దేశానికి ఇశ్రాయేలు అందరూ నడిపించుకొని తీసుకెళ్ళాలంటే ఆయన ఐగుప్తులో ఉంటే సెట్ అవ్వదు కదా. మరి ఆయన ఎక్కడ ఉండాలా? బయటికి రావాలి ఐగుప్తు నుంచి. ఎంతకాలం దాచబడ్డావు, సాల్లే నాన్నకి బయటికి రా అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకయ్యా? నువ్వు దాచబడాల్సింది అసలైన ప్లేస్ ఒకటి ఉంది. అదేంటి? ఐగుప్తులో ఉన్న సైనికుడికి హెబ్రీలకి మధ్య చిన్న గొడవ వస్తే గోపు మీద పెట్టి ఒకటి కొట్టాడు అనుకుంటున్నాను నేను. కొడితే ఇసుకలో పూడ్చిపెట్టేశాడు మోషే. ఏ వర్రీడు అసలు అప్పటికే మోషేకి లోపల ఐగుప్తుల్ని హెబ్రీల్ని ఏమన్నంటే తట్టుకోలేకపోతున్నాడు లోపల. హల్లెలూయా. లోపలైతే ఉంది. సరే, అక్కడి నుంచి బయలుదేరి పారిపోయి వచ్చాడు, మిద్యానికి వచ్చాడు. చెప్పండి ఎక్కడికి? మిద్యాను. అది యాక్చువల్గా చెప్పబడిన మాట అక్కడ మిద్యాను అరణ్యం అని చెప్పబడింది. చెప్పండి ఏంటి? మిద్యాను అరణ్యం. యాక్చువల్గా అక్కడ అరణ్యం అంటే మనకేదో చెట్లు చేమలు ఉండవు, రాళ్ళు రప్పలు కొండలు గొట్టల ప్రదేశాలు అనమాట. ఎడారి ప్రాంతం. ఎడారి కూడా ఉంటుంది అనుకోండి. అయితే అందులో గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ఇత్రో ఆయనకి ఇద్దరు పిల్లలు అందరూ ఉన్నారు. ఆయన భార్య పేరు ప్రస్తావించలేదు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మోషేని తీసుకొచ్చి ఇత్రో దగ్గరికి తీసుకొచ్చి పెట్టాడు. ఆమె అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? సిప్పోరాని వివాహం చేసి 40 సంవత్సరాలు. చెప్పండి ఎన్నేళ్ళు? దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే కొంతకాలము కొన్ని విషయాలు దేవుడు నేర్పుతాడు ఆ వ్యక్తికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నేర్పకుండా దాచి, ఆయనకి సేవకు కావాల్సిన విషయాలు నేర్పకుండా పంపడండి దేవుడు. ఇప్పుడు ఈరోజు మనం సేవకులం అయ్యాం. ఈరోజు మీరు ఎంతో ఉపదేశం నేర్చుకున్నారు. ఇప్పుడున్న విశ్వాసాన్ని డెవలప్ చేసుకుని ఈ రేంజ్లో ఉన్నారు. హల్లెలూయా.
దేవుడు ఒకవేళ మట్టపుకుండేస్తే అందులో ఏ లోపాలు కనపడట్లేదు. ఆమేన్. కానీ ఈ రేంజ్కి రావటానికి, ఈ స్థాయికి రావటానికి ముందు మనకి దేవుడు మనల్ని దాచాడు. మనల్ని దేవుడు కొంతకాలం దాచిపెట్టాడు, నేర్పాడు కొన్ని విషయాలు. ఆమేన్. ఆ అనుభవాలే ఇప్పుడు సేవలు మనకు ఉపయోగపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 40 ఏళ్ళు మోషేను అక్కడ ఆధ్యాత్మిక, ఇప్పుడు అన్ని విషయాలు ప్రావీణ్యం కలిగిన వాడు, అన్ని విషయాల్లో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి గొర్రెలు కాయటం చాలా బాధాకరమైన విషయం కాదు. ఇప్పుడు ఒక ఇస్రో సైంటిస్ట్ అండి, నేను కంపేర్ చేస్తాను. ఒక పెద్ద ఇస్రో సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి గొర్రెలు గాయమంటే ఎట్లుంటుంది? మాట్లాడేమండి. ప్రధానమంత్రి పనిచేసి సుఖపడిన వ్యక్తిని తీసుకొచ్చి